ఇదే రామ్ గోపాల్ వర్మతో మీరు ముందు సినిమాలు తీసి ఇదే వ్యూహం సంబంధించి ఉన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇక్కడ వ్యూహంలో మీకు అభ్యంతరం ఏమొచ్చింది? రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ గెలబోతుంది కన్ఫామ్. ఏ రాజకీయ పార్టీకైనా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. ఇది వాస్తవం, ఇది వాస్తవం. మీ పాయింట్కే వస్తున్నాను నేను నరసింహారావు. మీ సామాజిక వర్గానికి చెందిన నేత పవన్ కళ్యాణ్. ఓటు వేయడానికి జనాలు ఉన్నారు పవన్ కళ్యాణ్కి, ఓటు వేయించడానికి మనుషులు కావాలి. జనసేన పార్టీ ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయాలు చేయాలంటే ఓకే, న్యాయబద్ధంగా వెళ్ళాలనుకుంటారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలుస్తారా? అంటే నా పాయింట్ చూద్దాం. మీరు నిష్ఠగా ఉన్నారు, మీరు న్యాయబద్ధంగా ఉన్నారు, మీరు నిలకడగా ఉన్నారు, కానీ మీరు జత కట్టే వ్యక్తి కూడా నిలకడగా ఉన్నారా? లేనప్పుడు మీ సిద్ధాంతాలు ఏమైనట్టు, మీ ప్రయాణం ఏమవుతున్నట్టు? సిద్ధాంతం ఉంటే అసెంబ్లీకి అడిగట్లేదు. నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. మనతో ఉన్నారు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్. డైరెక్ట్గా విషయంలోకి వస్తే, యాత్ర సినిమాకు సంబంధించి మీరు సెన్సార్ బోర్డుని అప్రోచ్ అయ్యారు. మీకున్న అభ్యంతరం ఏంటి నట్టి కుమార్ గారు? అర్థం కాలేదు మాకు. అంటే ఒకటండి, నేను అప్రోచ్ అవడానికి కారణం ఏంటంటే, మేము అభిమానించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కోసం ట్రైలర్లో చూపిస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు కుట్ర పన్ని అరెస్ట్ చేశారు, నాకు తీసుకెళ్ళారని చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఇది ఎలక్షన్ యుగం, ఎలక్షన్లు వచ్చే టైం, ఎలక్షన్ ఇంకా 1 మంత్లో నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఇలాగా ప్రతిపక్షం మీద అబండాలు వేసుకుంటూ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ సోనియా గాంధీ గారి మీద అవ్వచ్చు, ఇంకోరి మీద అవ్వచ్చు, ఇంకోరి మీద కావచ్చు, ప్రతిపక్షాన్ని మనం ఒక సినిమాని తీసామంటే ఆ సినిమాని వాళ్ళ మీద అంటే మనం తిట్టడం కోసమే సినిమా తీయడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ట్రైలర్ చూసిన తర్వాత ఈ ట్రైలర్లో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయి. ఈ అభ్యంతరకర దృశ్యాల మీద దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని మీరు సెన్సార్ చేసేది 68 రోజులు టైం ఉంది. 68 రోజుల టైంలో సెన్సార్ అన్నీ కూడా ఒకసారి పరిశీలించి ఆ స్క్రిప్ట్ అంతా స్టడీ చేసి ఆ సినిమా సెన్సార్ చేసే మాకున్న అభ్యంతరాల దృశ్యాలు కూడా మీరు సెన్సార్లో పరిణిలో తీసుకొని ప్రజలకు శాంతియుతంగా కానీ, కులమత భేదాల్లో కానీ, లేకపోతే రాజకీయంగా కానీ ఎదుటి వాళ్ళని మనం తిట్టే పని ఉండేటప్పుడు సెన్సార్కి గైడ్లైన్స్ ఉంటే ఆ గైడ్లైన్స్ పాటించమని చెప్పడం మా ధర్మం. కాబట్టి మేము లెటర్ రూపంగా రాశాం. 22 తారీఖు నాడు లెటర్ రాస్తే 23 తారీఖు సెన్సార్ చేస్తారు. సినిమాలు అనేవి రాజకీయాన్ని ప్రభావితం చేస్తాయా? ఇప్పుడు ఎన్నికల ముందు ఒక సినిమా తీసేస్తే ఆ పార్టీలు గెలుస్తాయా? ఓపెన్ గా చెప్పండి. పబ్లిక్ ని మార్చేస్తాయా సినిమా? అలాగైతే మేమే తీసేవాళ్ళం. అదే కదా, మరి ఇది తెలుసు మీకు. అయితే అక్కడ ఒకటి ఉంది, సునకానందం అంటారు. అంటే ఆనందపడటానికి ఎదుటి వాడిని తిడుతుంటే అవతల వాళ్ళు అధికార పక్షం వాళ్ళు చూస్తూ టీవీలో చూస్తూ ఆహా ఎంత బాగా తిట్టిస్తున్నామో చూడు. కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టి తిట్టిస్తున్నారు సోషల్ మీడియాలో. అలాగే మొత్తం టోటల్గా ఇక్కడ కూడా వేసుకొని చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకొని ఆనందంగా ఆనందపడ్డాను తప్ప మీరు నిర్మాత పొలిటీషియనా? ఏది మీరు నిర్మాత నిర్మాత 2 పొలిటీషియన్ కూడా, నిర్మాత పొలిటీషియన్ కూడా. ఎవరైతే సునకానందం పొందాలనుకుంటారో అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి మీరు ప్రధానంగా అభ్యంతరం చెప్తున్నారు. ప్రజల మీద ఇబ్బంది పెడుతుంది, ఓటర్లను ప్రభావితం. సార్ ఒక్కటి మాట చెప్తున్నాను వినండి. అలాగే ఎదుటివాడిని తిట్టడం అనేది భావ్యం అయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక పొరపాటు మాట అంటే ఎప్పుడు పాపం ఏమనలేదు. షర్మిలా గారు చెల్లండి, షర్మిలా గారు సొంత రక్తం, ఆమె జగన్ రెడ్డి గారు అన్నారు. జగన్ రెడ్డి గారు కూడా నట్టి కుమార్ గారు మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్దాం. మిమ్మల్ని ఆన్సర్ చెప్పాలి. మీకు వ్యూహం సినిమాకు సంబంధించి మీకు బాధ కలిగించిన విషయాలు ఏంటి? ఇప్పుడు ఇదే రామ్ గోపాల్ వర్మతో మీరు ముందు సినిమాలు తీశారు. ఓకే, మీతో వారికి ఉన్న విభేదాలు కానీ, సఖ్యత కానీ, ఆ విషయాలు పక్కన పెడదాం. ఇదే వ్యూహం సంబంధించి ఉన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇక్కడ వ్యూహంలో మీకు అభ్యంతరం ఏమొచ్చింది? అక్కడ అబ్జెక్షన్ వాళ్ళు సెన్సార్ ఆఫీస్ నాకు రైట్ చేసింది. నేను 3 ప్రశ్నలు అడిగాను. ఒకటి అబ్జెక్షన్, ఎలక్షన్స్ టైం, ఓకే సినిమా చూడకూడదు, ఫలానా జడ్జిమెంట్ నేను చెప్పాను. ఫలానాది జీవిత గారు సినిమా చూడటానికి లేదు, ఫలానా టైంలో ఆమె వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఆమె సెన్సార్ ఇస్తారు కాబట్టి చూడటానికి లేదు, ఇంకెవరైనా చూడదు. మీరు సినిమాల కంటే చంద్రబాబు నాయుడిని అభిమానించే వ్యక్తి అనేది క్లియర్గా నో, టీడీపీని అభిమానించే వ్యక్తి అని క్లియర్ 100% నేను అభిమానిస్తాను. నేను చంద్రబాబు నాయుడు, నేను వైసీపీని ఎంత ప్రేమించాను, కాంగ్రెస్ని ఎంత ప్రేమించాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రేమించారు మీరు. నేను నా పుట్టుకే కాంగ్రెస్. తర్వాత ఆయన హిట్లర్ పాలన, అరాచక పాలన, అక్కడ చూసిన అభివృద్ధి చెందక అక్కడ రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అయిపోయి పుట్టి పెరిగి విశాఖపట్నంలో ఈరోజు రాజధాని లేక, ఎక్కడ లేక, రోడ్లు బాగులేక, ఏమిటి కరెంట్ లేక కష్టాలు పడుతుంటే ఇవన్నీ చూసి నేను వెక్స్ అయ్యి అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ను చూసి బాధ అనిపించి నేను టీడీపీకి సపోర్ట్ చేశాను. కానీ నాకు యాంటీగా పుట్టిందే టీడీపీ.
మా కాంగ్రెస్ పార్టీకి యాంటీగా పుట్టిందే టీడీపీ. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి నేను టీడీపీకి సపోర్ట్ చేశాను అంటే ఎక్కడో బాధ అనిపించి ఎక్కడో కరెక్ట్గా అనిపించే నేను ఇప్పుడు చేశాను. ఈ టైంకి ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, ఒక సీనియర్ ఉండాలి. అమరావతి డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, విశాఖపట్నం డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, సినిమా ఫీల్డ్ డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు గారు ఉండాలి. ఈజ్ అ క్లియర్. నేను ఎంపీగా చేయను, ఎమ్మెల్యేగా చేయను, నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా నేను ఇన్ఛార్జిగా లేకపోతే పార్టీ కోసం కష్టపడటం, నేను అధికార పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడుతున్నా తప్ప నేను డైరెక్ట్గా ఎలక్షన్స్లో డైరెక్ట్గా నించోను. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ గెలబోతుంది, కన్ఫర్మ్డ్. మీకు దాదాపు వైసీపీ ఓట్లకి మీకు కాంగ్రెస్ గండి కొడుతుంది, షర్మిలమ్మ గండి కొడుతుంది. దాంట్లో మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, షాకింగ్ న్యూస్. 135, 150 సీట్లు జనసేన టీడీపీ గెలవబోతుంది. మీకు 11 సీట్లు 10 సీట్లు మొత్తం టోటల్గా కాంగ్రెస్ గెలవబోతుంది. మీకు 15 సీట్లకు పరిమితం అవుతుంది వైసీపీ. 50 సీట్లు డిపాజిట్లు గల్లంత అయిపోతుంది. ఈరోజు క్యాండిడేట్లు భయపడుతూ, క్యాండిడేట్లు లేక, క్యాండిడేట్లు అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్లో వైసీపీ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి ఓటేసే పరిస్థితులు లేరు. మనం తీసుకొచ్చి మనం వేసిన 3,000 రూపాయల పెన్షన్లో భర్త దాంట్లో 1,000 రూపాయలు తీసుకెళ్ళి మందు. ఒక పార్టీకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు 90% అమలు చేశామని వైసీపీ చెప్తుంది. ఇప్పుడు మీరు అనుకున్నది అమలు చేయలేదు కాబట్టి ప్రజలను ఓట్లు వేయొద్దని చెప్తారా? నేను ఒకటే చెప్తున్నానండి, మేనిఫెస్టోలో చేస్తారా ఇంకోటి సార్, ప్రజలు ఈరోజు ఆ రోజు ఎంత బియ్యం, ఆ రోజు బియ్యం రేట్ ఎంత, ఈ రోజు బియ్యం రేట్ ఎంత? మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు మీరు మీ ఆలోచనలు ఎన్ని చెప్పారు, ఈ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయనంటారు, ఎంపీగా పోటీ చేయనంటారు. మీరు నిజంగా పోటీ చేయనంటానికి కారణం ఏంటంటే నాకు ఎంత సహకరించట్లేదు. రెండోది, నేనేంటంటే నాకు ప్రత్యక్ష రాజకీయాలకి నేను డబ్బులు ఇచ్చి నేను ఓట్లు కొనుక్కునే పరిస్థితులు ఇప్పుడు లేను. అందరి పరిస్థితులు అయ్యే ఉన్నాయి. 100% ఈ రోజు మొత్తం ఖర్చు పెట్టకపోతే ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళ కుటుంబం ఉండి మన వెనకాల ఎందుకు తిరుగుతారు? ఇది ఒక రాజకీయ పార్టీ కదా, ఏ రాజకీయ పార్టీకైనా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. ఇది వాస్తవం. మీ పాయింట్కే వస్తున్నాను నేను, నట్టి కుమార్ గారు. మీ సామాజిక వర్గానికి చెందిన నేత పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఈ రోజు ఏమాత్రం కూడా రూపాయి ఖర్చు లేకుండా ఎన్నికల్లో గెలవాలి అని భావిస్తారు. అంటే ఆయన తెలియట్లేదా? ఆయన అమాయకులా? ఆయన తెలియదా? డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇది మంచి ప్రశ్న మీరు వేశారు. చెప్పండి. చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనాలు వచ్చారు, అభిమానులు ఉన్నారు, పిచ్చి అభిమానం ఉంది. నేను కూడా అభిమానినే. పిచ్చి అభిమానం ఉంది. అది ఓటుగా మలచాలి అంటే ఆ ఓటును తీసుకురావడానికి మనం జనాలు ఎప్పుడైతే మన కోసం ఫ్రీగా జనాలు ఆయన స్పీచ్ వినడానికి వస్తారు, మన నాయకుడిని చూడటానికి వస్తారు, పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి వస్తున్నారు. అక్కడ బూత్ మేనేజ్మెంట్ కానీ బూత్ డెవలపింగ్ కానీ మొత్తం ఖర్చులు అవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి. పీఆర్పీ ఎందుకు విలీనం చేసేసారు? పీఆర్పీని 18 సీట్లు వచ్చిన తర్వాత కూడా తీసుకెళ్లి పార్టీని కాంగ్రెస్ విలీనం చేశారు. పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు కాబట్టే ఈ రోజు డెవలపింగ్ చేసి, ఎంత డెవలప్ చేసి ఈ రోజు 175 సీట్లలో మనం నిల్చోవాలంటే మన ఫండింగ్ రావాలి. ఈసారి జనసేనలో ఎమ్మెల్యే డబ్బులు ఖర్చు పెడతారు. ఒక్క మాట చెప్పండి. ఓటు వేయడానికి జనాలు ఉన్నారు పవన్ కళ్యాణ్కి, ఓటు వేయించడానికి మనుషులు కావాలి. ఓటు వేయించాలంటే ఓటు వేయించడానికి రాజకీయ చతురత, రాజకీయ ఆలోచన, బూత్ మేనేజ్మెంట్ ఒక టీడీపీకి ఉంది కాబట్టి ఈసారికి నేను టీడీపీతోనే మద్దతు ఇస్తా, టీడీపీతోనే వెళ్తా, టీడీపీతో వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేసి ఈ అరాచక పాలాన్ని దింపిన తర్వాత నేను స్ట్రెచ్చర్తో మొత్తం టోటల్గా 175కి డెవలప్ చేసుకొని కార్యకర్తల్ని అందరినీ కూడా నేను డెవలప్ చేసి అప్పుడు 2029లో నేను సీఎం. అంటే ఫ్యూచర్ అంటే ఇది అర్థం చేసుకున్నాను. అందుకే చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం అది 10 సంవత్సరాలు రాజకీయం చేసి రాజకీయ పార్టీని కాపాడి, పార్టీని నిలబెట్టి, ఆయన షూటింగ్లు చేసిన డబ్బు, అక్కడ డబ్బు, ఇక్కడ డబ్బు తీసుకొచ్చి ఆయన పార్టీ పెట్టాడు. పార్టీలో 170 చెప్పింది క్లారిటీ నాకు అర్థమైంది. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఒక పొరపాటు జరుగుతుంది రాజకీయ పరంగా, డబ్బులు ఖర్చు పెట్టి గెలిచే పరిస్థితి ఈరోజు ఉంది. మనం అలా ఖర్చు పెట్టలేం కాబట్టి మనం గెలవలేకపోయాం. కాబట్టి మనం ఒక బలమైన పార్టీతో మనం ఈరోజు పొత్తు పెట్టుకుందామని భావించి జనసేన ముందుకెళ్తుంది. జనసేన పార్టీ ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయాలు చేయాలనుకుంది. ఓకే, న్యాయబద్ధంగా వెళ్ళాలనుకుంది. అది గొప్ప విషయం, అది అందరూ ప్రశంసించాల్సిన విషయమే, అది మెచ్చుకోవాల్సిన అంశమే అది. కానీ ఈరోజు అదే జనసేన పార్టీ టీడీపీతో కలిసి వెళ్తుంది. మరి టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలుస్తారా? మంచి ప్రశ్న. అంటే నా పాయింట్ పూర్తవునండి. మీరు నిష్ఠగా ఉన్నారు, మీరు న్యాయబద్ధంగా ఉన్నారు, మీరు నిలకడగా ఉన్నారు. కానీ మీరు జత కట్టే వ్యక్తి కూడా నిలకడగా ఉన్నారా?
లేనప్పుడు మీ సిద్ధాంతాలు ఏమైనట్టు, మీ ప్రయాణం ఏమవుతున్నట్టు? సిద్ధాంతం ఉంటే అసెంబ్లీకి అడిగట్లేదు. నేను ఆ సిద్ధాంతాలను నేను అంటే భరించలేదు. సిద్ధాంతం వదిలేస్తా. ఆ సిద్ధాంతం మీరు ఇందాక అడిగారు కదా, మీరు ఎందుకు పోటీ చేయకూడదు. 2004 తర్వాత నేను వద్దు అనుకోవడానికి కారణాలు ఇవే. సినీ ఇండస్ట్రీ విశాఖపట్నం అనేది వైసీపీ హయాంలో ఎక్కడ కూడా తరలి వెళ్ళలేదు. ఈరోజు ఇక్కడ తెలంగాణలోనే సినీ ఇండస్ట్రీ ఉండడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? ఒక నిర్మాతగా మీరు ఇండస్ట్రీలో ఆటుపోట్లు చూశారు, లాభ నష్టాలు చూశారు. ఎక్కడ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పడింది? ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతుంది ఇండస్ట్రీకి? ఒకటండి, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చొరవ తీసుకోవాలి. ఇక్కడ టోటల్గా ఇండస్ట్రీ అనేది టీడీపీకి సపోర్ట్, దాంట్లో నో డౌట్. ఇండస్ట్రీ మొత్తం 80-90% టీడీపీ సపోర్ట్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇండస్ట్రీలో మొత్తం టీడీపీ సపోర్ట్ ఉన్న వాళ్ళే ఉన్నారు. దాంట్లో మనం చెప్పినా ఒప్పుకోక 90%, 80%, 90%. ఓకే. అయితే దాంట్లో ఏదో కొంతమంది ప్రాంతాలకు అతీతంగా టీడీపీకి సపోర్టర్సే ఉన్నారు 90%. టీడీపీ సపోర్ట్. ఓకే. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి ఎక్కువగా అందరూ సపోర్ట్ ఉన్నారు. అది రామారావు గారి టైం నుంచి వచ్చింది. మనం ఎప్పుడు ఏం చేయలేదు. కొన్ని 80% టీడీపీకి సానుభూతి పరులే ఉన్నప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ దగ్గర అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వాళ్ళని సినీ ఇండస్ట్రీకి పట్టించుకుంటారని మీరు అనుకుంటున్నారు? సహజంగా మీరన్న మాట నేను మాట్లాడతాను. నేను మాట అంట, నిజంగా సినిమా ఫీల్డ్కి ఒకటండి. సినిమా ఫీల్డ్కి కులం లేదు, మతం లేదు, పార్టీలు లేవు. నేను చెప్తున్నా, మామూలు పార్టీలు లేవు. కుల మత భేదాలు లేకుండా మనదంతా ఒకటే కులం, సినిమా కులం. ఆ సినిమా కులం ఉండేటప్పుడు మనం వెళ్ళి పలకరించవలసిన బాధ్యత ఛాంబర్ మీద, కౌన్సిల్ మీద ఉంది. వాళ్ళు పిలవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. గవర్నమెంట్ పిలట్లేదు. పిలిస్తే పలకరిస్తారా? కాదు, పిలవకుండానే గౌరవంగా వెళ్ళి పలకరించే పరిస్థితులు లేవు. వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు. లోనకి రానివ్వబడి ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి? ఓకే, మీరు 2 పాయింట్లు ఆలోచించండి. లోనకే ఎంట్రన్స్ ఇవ్వలేనప్పుడు ఎవరితో వెళ్ళి మాట్లాడాలి? నెంబర్ 1. సంప్రదించారా? ఇప్పుడు ఈ 4.5 ఏళ్ళు సంప్రదించి అన్ని అయిపోయిన తర్వాత చిరంజీవి గారికి తప్ప ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన ఎవరికి ఇవ్వలేదు. మీకున్న సమాచారం ఏం చెప్తున్నారు? ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వరండి అంతే. వాళ్ళు ఆయన ఎవరిని కలడు. అంటే ఏపీకి సినిమా ఇండస్ట్రీ రావడం జగన్కి ఇష్టం లేదా? సినిమా ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ. ఆయన జనాల్లో కూడా ఎవరిని కలట్లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక టైం ఉండేటప్పుడు ఒక ఉదయం 8 నుంచి 7 గంటల నుంచి 8 గంటల దాకా జనాలను కలిసేవాడు. తర్వాత కొంతమంది కలిసేవాడు. ఆయన కలటానికి మీరు ఉదాహరణకు 4.5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాలు ఇంకా 2 నెలలు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మీ జనాల్లో ఒక సామాన్య కొంతమంది బాధలు చెప్పుకోవడానికి ఎవరైనా వచ్చి కలటానికి ఏమైనా జరిగిందా? ఓకే, మీరు నాకు ఒక మాట. 10 సంవత్సరాల్లో చంద్రశేఖర్ గారు కలలేదు, ఇక్కడ సీఎం గారు, అక్కడ సీఎం గారు కూడా కలలేదు. కాలనీలో నిబంధనల ఉల్లంఘన జరిగింది, అవినీతి జరిగిందనేది బహిరంగంగా హైకోర్టు వారే ఇచ్చారు. ఆల్రెడీ సొసైటీ కమిషన్ రిపోర్టే ఇచ్చింది. మరి ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తున్నారు దానికి? ఎవరు అక్కడ జరిగిన అవినీతి మీద? కొంత ఇండస్ట్రీ పెద్దలే దాంట్లో దొంగలు ఉంటప్పుడు ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి వెళ్తే ఆయనే దొంగ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇండస్ట్రీ పెద్దలు వెళ్తే అప్పుడు ఏం చేస్తారు? నేను 2 విషయాలు అడుగుతా. చంద్రబాబు శ్రీనివాసరావు డబ్బు ఇవ్వచ్చా? ఇవ్వకూడదు కదా. మరి ఎందుకు ఇచ్చాడు? ఆ స్థలం రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకున్నాడు? అది ప్రజల స్థలం కదా, పేదల స్థలం కదా, సొసైటీ యాక్ట్ కదా. ప్రెసిడెంట్ సొంతది కాదు, సెక్రటరీ సొంతది కాదు, చంద్రబాబు శ్రీనివాసరావు సొంతది కాదు. ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందండి? పెద్దగా బాగాలేదండి. కొంచెం ఇది వాస్తవం అయితే కొంచెం చిన్న సినిమా నిర్మాతలు కష్టాలు ఉన్నారు. చిన్న సినిమా నిర్మాతలకు నోరు లేదు, పెద్ద సినిమా నిర్మాతలు నోరు ఉంది. బలవంతుడు గొప్పవాడు, బలహీనుడు కష్టం. ఎందుకంటే బలవంతుడు అంటే దిల్ రాజు, బలహీనుడు అంటే హనుమాన్. దేవుడు ప్రొప్పంది కాబట్టి హనుమాన్ బలవంతుడు అయ్యాడు, దిల్ రాజు బలహీనుడు అయ్యాడు. ఫస్ట్ బలవంతుడు దిల్ రాజే కదా, అవునా కదా? ఫస్ట్ శాసించాడు, కాకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. కానీ మేము దేవుడి అంత టోలం కాదుగా, మేము బలహీనులు, చిన్నవాళ్ళం కనుక మేము దెబ్బలు తింటూనే ఉన్నాం. కానీ మాతో పెట్టుకున్నట్టే దేవుడితో కూడా పెట్టుకున్నాడు. ఆయన హనుమంతుడితో పెట్టుకున్నాడు, కానీ హనుమంతుడు గెలిచాడు. దిల్రాజు టార్గెట్ ఎందుకు? నాట్ ఓన్లీ దిల్రాజు. నేను దిల్రాజు ప్రెసిడెంట్గా అక్కడ తప్పు చేస్తే తప్పని చెప్పి ఒప్పుకుంటాను, ఒప్పుకోవాలి. అక్కడ దిల్రాజు అవ్వచ్చు, నటికుమార్ అవ్వచ్చు, ఏఎస్ఎన్ సునీల్ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. దిల్రాజు ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నారు ఇండస్ట్రీలో.
దాన్ని మనం ఒప్పుకోక తప్పదు. ఒక జర్నలిస్ట్ని తాట తీస్తా అన్నాడు, ఒక జర్నలిస్ట్ని కొడతాను అన్నాడు. ఓకే, ఈ జర్నలిస్టులకి ఇక్కడ వీళ్ళకి అసోసియేషన్లకి వీళ్ళ యాడ్లకు కకృతిపాడు, లేకపోతే డబ్బులకు కకృతిపాడు, లేకపోతే వాళ్ళని కొట్టడానికి తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టులు అని ఉంటాడు. అందరు జర్నలిస్టులు అనలేదు, ఎవరైతే తప్పుడు వార్తలు రాసారో వాళ్ళు ఎవరు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వార్తలు రాసిన జర్నలిస్ట్ని అయినా అంటానికి రైట్ లేదు. నీకు మళ్ళా చెప్తున్నాను, భావ స్వేచ్ఛ జర్నలిస్టుకు ఉంది. జర్నలిజం అనేది ఊహాజనితం. వన్ మినిట్ మళ్ళా చెప్తాను వినండి. జర్నలిజం అంటే అర్థం ఏంటంటే ఊహాజనితం. ఊహాజనితంగా ఉన్నారంట అని రాసేటప్పుడు అది ఏమనంటే మీరు ఖండన ఇచ్చుకోవచ్చు అంతే తప్ప అదుపు తప్పకూడదు అంతే తప్ప అదుపు తప్పి కొట్టుకుంటే లాండ్రాడు ఎందుకు, అదుపు తప్పి కొడితే మరి చట్టం ఎందుకు, న్యాయం ఎందుకు? నటికుమార్ గారు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? రేవంత్ రెడ్డి గారు పాలన ఎలాగుందని చెప్పగలంటే ప్రతిపక్షాలకు ఆతృత ఎక్కువ ఉందని చెప్పొచ్చు. కేటీఆర్ గారికి ఇప్పుడు రాత్రి అంతా నిద్ర పట్టక నా సీఎంఓ నా మంత్రి పదవో నాకెక్కడ సెక్యూరిటీ లేదు, నా మనుషులు ఏమైపోయారు అని ఒక టెన్షన్ అయితే ఆయన మీద ఉంది, అది చెప్పొచ్చు. రెండో రోజు నుంచి ఆయన మొదలుపెట్టాడు, ఈ పాలన బాగాలేదు, ఇది బాగాలేదు, మమ్మల్ని ఓడిచ్చారు అని ఆయన మొదలుపెట్టాడు. అంటే ఒక వ్యక్తికి 6 నెలలు టైం ఇవ్వాలి, ఒక గవర్నమెంట్కి 6 నెలలు టైం ఇచ్చి 6 నెలల్లో ఏం చేయగలుగుతారని ఇవ్వాలి. మీరు రైతు బంధు పడుతుందా, ఇవన్నీ పడుతున్నాయా, పడలేదా అనేది ప్రజలు మీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ప్రతిపక్షంలో కూర్చొని అబ్జర్వేషన్ చేసి మనం ఈరోజు రాత్రి ఒక లెటర్ రాయాలన్నా, ఆ లెటర్ రిప్లై ఇవ్వాలన్నా, ఒక మనిషి కూర్చోవాలన్నా టైం పడుతుంది. అది ఆల్రెడీ ఇంకా సీట్లో కూర్చోలేదు పూర్తిగా, సీట్లలో ముళ్ళ కంపలు పెట్టి మీరు సీట్ ఇచ్చారు, కొన్ని అప్పులు చేసేసి సీట్ ఇచ్చారు. ఆ ముళ్ళలన్నీ తీసేటప్పటికి టైం పడుతుంది. ఇక్కడ ముళ్ళులే ఇంకా తీలేకపోతున్నారు వాళ్ళు. మీకేమనిపిస్తుంది షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఇప్పుడు ఏపీలో నడుస్తున్న వ్యవహారం ఏమనిపిస్తుంది? అంటే షర్మిల గారు ఆమెకు జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నారు. అన్నా చెల్లెలు బంధం ఎప్పుడు పోదు, మీరు అలా గుర్తుపెట్టుకోండి. అన్నా చెల్లెల బంధంలో షర్మిలమ్మ గారు డైరెక్ట్గా వెళ్ళి అన్నకి వదినికి మా కొడుకుది పెళ్లికాటు ఇచ్చారు. అన్నా చెల్లెలకి మేనల్ని చూడటానికి ఆస్వాదించడానికి అన్నయ్య వచ్చాడు. ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎంగేజ్మెంట్లో అది కూడా విభేదాలు కూడా బయటపడినాయి. ఏమంటే విభేదాలు చాలా ఉంటాయి, చాలామంది చెప్తున్నారు, ఇవన్నీ పట్టించుకోకూడదు. మనకి ఇవన్నీ ఇక్కడ అయిపోతే అక్కడి నుంచి మనం తీసుకుంటే రాజకీయంగా ఇష్యూస్ బేస్డ్ మాట్లాడుతున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలో ఆమె మాట్లాడుతుంది, షర్మిలమ్మ మాట్లాడుతుంది. షర్మిల విధానం కరెక్ట్ అనిపిస్తుంది మీకు? విధానం అంటే ఆమె పార్టీ విధానం ఆమె చెప్పుకుంటుంది, తప్పే ఉంది. అంటే ఒకప్పుడు అన్న గెలవడం కోసం పాదయాత్ర చేసి ఇప్పుడు అదే అన్నను గద్దె దించడం కోసం షర్మిల తప్పలేదు కదండి. పార్టీ కరెక్ట్గా నడవడానికి బాగలేదు కాబట్టి, పార్టీలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉంది కాబట్టి, రాజధాని రాష్ట్రంగా ఉంది కాబట్టి ఆయన జాతీయ పార్టీ విధానాలను ఆమె చెప్పుకుంటూ మా పార్టీలో ఏం చేశారో చెప్పమని చెప్తుంది. కానీ ఆ మాత్రానికి చెల్లి కాకపోదు, రిలేషన్ కాకపోదు. మీరు సోషల్ మీడియాలో చాలామంది పేద ఆర్టిస్టులు ఇష్టం వచ్చినట్టు ఆమె తిడుతున్నారు, కానీ రాజన్న బిడ్డ అని మర్చిపోతున్నారు. రాజన్న బిడ్డలు ఇద్దరు. రాజన్న బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత రైట్ ఉందో మన షర్మిలమ్మకి ఎంత రైట్ ఉంది. షర్మిలమ్మకి రాజన్న ప్రభావం జగన్ మీద ఉంటుంది, రాజకీయంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కటి వినండి, ఆమెకి రాజన్న బిడ్డల ఇద్దరు కూడా. ఆమె హక్కు నేను రాజకీయ వారసురాలుగా రావాలని ఆమె అనుకుంటుంది, రాజకీయ వారసుడు సీఎం కావాలని ఆయన అనుకున్నాడు. కనుక తప్పు దీంట్లో ఏమీ లేదు. కానీ ఎప్పటికీ అన్నయ్య కాకపోదు, చెల్లి కాకపోదు రిలేషన్షిప్. ఇది జనాలు అర్థం చేసుకోవాల్సింది, మధ్యవర్తులు అర్థం చేసి, సోషల్ మీడియాలో కొంతమంది పేద ఆర్టిస్టులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం రోజా గారు కూడా అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, షర్మిలమ్మ అనేది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లులే, విజయమ్మ గారి కూతురే, రాజన్న కూతురే అనే మాటలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కానీ వాళ్ళ అధినాయకుడిని విమర్శిస్తున్నారు కాబట్టి అధినాయకుడిని అసభ్యకరంగా విమర్శించలేదు. అధినాయకుడిని ఒక్క మాట కూడా అంటే జగన్ రెడ్డి గారు అన్న మాట ఏదో పొరపాటు. ఏ పార్టీకి ఎక్కువ నష్టం? వైసీపీకి నష్టం. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి నటికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్.